మామూలుగా వాళ్ళు ఎంగాలి వేరే లెవెల్లో వాళ్ళు సినిమాలో ఏం నచ్చింది మీకు? ఫైట్ సీన్స్ బ్రో, ఫైట్ సీన్స్ అయితే హైలైట్. మనోడు మామూలుగా కట్అవుట్ ఇవ్వలేదు, చాలా సూపర్ గా ఇచ్చాడు. ఎక్సలెంట్ వెరీ లెవెల్, ఇంకా వేరే లెవెల్. కేజీఎఫ్ కాదు కదా, కేజీఎఫ్ 3 వచ్చినా కూడా పనికిరాను మనకి. ఫైట్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్? ఫైట్స్ వేరే లెవెల్ బ్రో, మైక్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇంకా చెప్పే అవసరం లేదు, ఒకసారి సినిమా చూసినప్పుడు ఇంకా రాత్రి అంతా నిద్రపోవడం. క్లైమాక్స్ గానీ అంటే పార్ట్ 2 కి ఇచ్చారు. పార్ట్ 2 ఏంటంటే ఫస్ట్ పార్ట్ 2 తర్వాత ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది పెరిగింది, కానీ ఎక్కడ తగ్గనే లేదు. లాగ్ ఎక్కడ అనిపించలేదా? ఎక్కడ లేదు బ్రో. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, ఎక్కడ బోర్ అనేది లేదు. నిద్ర వచ్చేటోనికి కూడా మెలకు రావాల్సిందే అంతే. పృథ్వీరాజ్ ప్రభాస్ సీన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ సూపర్ బ్రో, వేరే లెవెల్. సినిమా చూసి మీకు ఏం అర్థమైంది? సినిమా చూసి ఏమర్థమైందంటే మనోన్ కట్అవుట్ మెయిన్ గా, తర్వాత ఇంకా ఇచ్చి పాడేషన్ బ్రో అంతే. ఇంకా మాటలు రావు, సినిమా చూసినానికి మాటలు చెప్పాలంటే కూడా కష్టమే. ఇప్పుడు RRR రికార్డ్స్ కానీ ఎన్ని లేచిపోతాయా? 100% లేచిపోతాయి. 10కి 20, 10కి 20. హైలైట్స్ ఏంటి సినిమాలో? ఫైట్స్ సూపర్ బ్రో. ప్రభాస్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాలా బ్రో మనోన్ గురించి? రెబల్ స్టార్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ డ్రామా. సో ప్రభాస్ మొత్తం ఇంకా సైలెంట్ క్యారెక్టర్, బట్ సెకండ్ హాఫ్ వైలెంట్ కంప్లీట్. సో లాగ్ ఏం లేదు, డల్ ఏం లేదు, సాటిస్ఫైడ్. ప్రభాస్ అన్న వరకు చాలా బాగుంది సినిమా అయితే. ఫ్రెండ్షిప్ అనేది కన్వే చేయడానికి ట్రై చేశారా? యా, ఫ్రెండ్షిప్ వరకు అయితే బాగా వర్కౌట్ అయింది. సో ప్రభాస్ అన్న అయితే కంప్లీట్ ఆన్ ఫైర్ అన్నమాట. ఎలివేషన్ కుత్తరాం అన్న. కేజీఎఫ్ కంటే మించిన ఎలివేషన్ సార్? మరీ KGF 2 కాదు కానీ, బట్ ర్యాంప్ సినిమా. ఏమర్థమైంది మీకు సినిమా చూసిన? సినిమా చూసిన తర్వాత ద వే హీ కన్వర్టెడ్ డ్రామా. సో ఏ పాయింట్ తీసేయకుండా హీ కన్వర్టెడ్ ద స్టోరీ. సెకండ్ హాఫ్ కొంతమంది బాగా లాగ్ ఉంది అంటున్నారు. లేదు, లాగ్ అంటే 2-3 సీన్స్ వరకు కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ సినిమా ఇస్ వెరీ గుడ్. ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? ర్యాంప్ అన్న. పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ఎట్లా? ఫైట్స్ అసలు ప్రభాస్ అన్న ఫైట్స్ అంటే ఇంకా మామూలుగా ఉంటుంది. నీల్ గారి మార్క్ కనిపించింది. ర్యాంప్ బుద్ధ బాగుంది సినిమా, అస్సలు మామూలుగా కూడా. పార్ట్ 2 కి హింట్ ఏమైనా ఇచ్చారా? పార్ట్ 2 ఇచ్చారు లాస్ట్. బట్ లాస్ట్ ఎండింగ్ కొంచెం ఏదైనా మాస్ ఎలివేషన్తో కంప్లీట్ చేస్తే బాగుండేది అనిపించింది. బట్ ఖచ్చితంగా ర్యాంప్ సినిమా. పృథ్వీరాజ్ ప్రభాస్ మధ్య 2 నిమిషాలు తగులుతుంది అన్న. ఎట్లుందంటే సినిమా బాధాకరంగా ఉందన్న. ఒక ఫ్రెండ్షిప్ కంటే ఎట్లా ఉందో తెలుస్తుంది అన్న సినిమా. అసలు సినిమా చూస్తే మాత్రం ఏడుస్తారన్న. సినిమా బాగుంది, కాకపోతే ఏంటంటే ఒక KGF దగ్గర తీసిరు, కానీ సినిమా మాత్రం ప్రభాస్ కెరియర్లో ఇది మంచి సినిమాని వచ్చు. ఎందుకంటే యాక్టింగ్ పరంగా తీసుకోండి, మంచి చేసింది యాక్టింగ్ ప్రభాస్ అన్న. ఎందుకంటే మనం ఎంత అనుకున్నామో దాని తగ్గట్టు అంత బాగా చేసిన ప్రభాస్ అన్న. బాగుంది సినిమా మాత్రం. చెప్పాను ఎట్లా చేసిన అన్న ప్రభాస్ అన్న? 2 మాటలలో చెప్పాలి మనం కూడా, ఫ్యాన్స్ ప్రకారంగా చెప్పండి. ప్రభాస్ అన్న కెరియర్ ఎందుకంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసింది మన ప్రభాస్ అన్న. ఎందుకంటే మనం ఎంతో దాని తగ్గట్టు మంచిగా ఉంది సినిమా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అసలు దోస్తానంటే ఏంటంటే నిజంగా చెప్తున్నానా, ఏడుస్తారన్నా. ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుందంటే సినిమా చూసినా మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు. సినిమా చూసినోళ్ళు అంతా బాగుంది, హైలైట్ ఉంది. నీకు ఎక్కడ కూడా బోర్ అనేది లేదు. నిజంగా చెప్తున్నా, నాకు హార్ట్ టచింగ్ అనిపించింది సినిమా చూస్తుంటే. నాకు ఇంకా మైండ్ అక్కడనే ఇక మళ్ళీ ఫ్రెండ్స్ అనేది ఏందో అనేది మనకు మళ్ళీ గుర్తు చేసిండు డైరెక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛత్రపతి మనకి ఎట్లా చూపించిండు, రాజమౌళి మన ప్రశాంత్ నీల్ గారు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏందో చూపించిండు. అది హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. జై ప్రభాస్ అన్న, నిజంగా చెప్తున్నా. సెకండ్ పార్ట్ ఈ సినిమాకి రీడింగ్ ఇయ్య, ఎందుకంటే ఇది దోస్త్ కరెక్టే కదా. ఫ్రెండ్షిప్ కోసం మనం రేటింగ్ ఇచ్చేది ఉండదు. సెకండ్ పార్ట్ చూసిందో మీరు చెప్పండి ఎట్లుందో చెప్తున్నా. హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్న, ప్రభాస్ అన్న నిజంగా జై ప్రభాస్ అన్న. సూపర్ సలార్ దెబ్బకి ఎవడైనా సరే సలాం కొట్టాల్సిందే. అక్కడికి సలార్ మ్యాన్ అవుతాం మామూలుగా లేదు బ్రో. సలార్ కట్అవుట్ కే ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అయిపోయినాయి చెప్తా ఉన్నా అన్నమాట. ప్రభాస్
ఒక ప్రపంచమో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక పోనకమని చెప్పచ్చు బ్రో. ఇచ్చి పన్ను కానీ అసలుకి ఎలివేషన్స్ ఉన్నాయి బ్రో. ప్రభాస్ అన్న దన్న 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 కొడతా ఉంటే మైండ్ లేచిపోయింది బ్రో. బీజిఎం కి బిత్తరపోయాం బ్రో. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, గుండెకి స్కిన్స్ కి గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ ఉందన్న హైలైట్ అంటే హైలైట్ బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, ఇదే మెకానిక్ అన్న మా ప్రభాస్ అన్న. మెకానిక్ తీసి మా హీరోయిజం కి దిగుతాడు, అప్పుడు కొడతాడంటే దన్న 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 దంచి కొడతాడు. కుంభ ఎవడన్నా కొట్టాలంటే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. 100 సంవత్సరాల ఇండియా హిస్టరీని బద్దలు కొట్టాలంటే మాత్రం ఒక ప్రభాస్ అన్నకే సాధ్యం అన్నమాట. సలార్ అయితే మ్యానియా మామూలుగా లేదు బ్రో, సలసలాడిచాడు. ఇంకా మన కేజీఎఫ్ కన్నా డబ్బులు నా కేజీఎఫ్ సరిపోతావు. కేజీఎఫ్ ఫ్యాన్స్ కాల్రో ప్యాంట్ మొత్తం ఎగరేసుకోండి. బాహుబలి 2 రికార్డు ఆయన బద్దలు కొట్టుకుంటాడు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇది జరగబోయేది కూడా ఇదే అని చెప్తా ఉన్నాను. సలార్ మ్యానియా అయితే మామూలుగా లేదు బ్రో. పార్ట్ 2 కూడా లాస్ట్ ఉందని చెప్పాడు. సీస్ఫైర్ 2 ఉందని తీసుకొచ్చాడు అనమాట. బాగుంది సినిమాలో. నాకు విజువల్స్ క్లైమాక్స్ సూపర్ అనిపించింది. సూపర్ అల్టిమేటెడ్. పృథ్వీరాజ్ గారిది కదా పర్లేదు, కొంచెం డైరెక్షన్ పనులు సూపర్ గా చేశారు. ఇన్వెస్ట్మెంట్ అయితే బాగున్నాయి. సినిమా ఎందుకు చూడాలంటే మీరు చూసి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో అలానే ఇచ్చాడన్న. అందరికి ఈక్వల్ గా, ఫ్రెండ్ కి, మదర్ కి, లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చి నెంబర్ 1 గా తీశాడు సినిమా. మామూలుగా లేదు. ప్రశాంత్ డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్. నెంబర్ 1 ఇస్తే పార్ట్ 2 కూడా మీకు ఎరిపోయింది. దానమ్మ బాబు అవుతుంది పార్ట్ 2 కి. ఫైట్స్ అన్న నెంబర్ 1 అన్న. ఇచ్చి పడేసినాడన్న ప్రభాస్ అన్న. ఇంత అలా చేస్తాడని మేము కూడా కల్లో కూడా అనుకోవాలా. నెంబర్ 1 కి ఇచ్చాడు. ప్రశాంత్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇంకా ఏం చెప్పాలి. మదర్ కి